నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు, ఈ నెల రోజుల పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఎట్లా అనిపిస్తుందండి? బ్రహ్మాండంగా ఉంది సార్. ప్రజలకు అందరికీ సంతోషంగా ఉంది. ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, సంతోషపడుతున్నారు. ఇప్పుడు డెవిలీస్ బ్యాగ్ రేపు మాపో పులి బయటకు వస్తుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కేసీఆర్ రేపు మాపో బయటకు వస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక మా టీఆర్ఎస్ ఏంటో చూపిస్తాం, ప్రతిపక్షం ఏంటో చూపిస్తామని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి, పెద్ద ఆయన, పెద్ద నేత, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన డెవిల్ అంటే మేము ఒప్పుకోం, పెద్ద నాయకుడు అంటే ఒప్పుకుంటాం. ఆయన డెవిల్ ఎట్ అవుతాడు సార్ అన్నాడు అన్నమాట. డెవిల్ అని, డెవిల్ అంటే దెయ్యమా? దెయ్యం అంటే ఏం తెలుగు? ఆయన కేసీఆర్ గారు దెయ్యమా? నాకు తెలియకూడదు. డెవిల్ ఈజ్ బ్యాక్ అన్నారు మీరు. కేసీఆర్ గారు దెయ్యమా? నేనైతే పెద్ద నాయకుడు కేసీఆర్ గారిని గౌరవిస్తా. మీరేంటి? కేసీఆర్ గారు ఎవరు? 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన. కేసీఆర్ గారు పెద్దలు, గౌరవనీయులు. ఈరోజు కూడా మా కేసీఆర్ గారు అంటే గౌరవం. మేమైతే డెవిల్ గివిలే అనమండి. వాళ్ళకంటే అట్లా అంటే నేను ఒప్పుకోను, వాళ్ళన్నా కూడా ఒప్పుకోను. కేసీఆర్ గారు పెద్ద నాయకులే, అంతే. ఇప్పుడు రైతు బంధు ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ అని చెప్పేసి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. అన్నీ వస్తాయి. నిరంజన్ రెడ్డి గారిని గాబరాపడొద్దు అని చెప్పండి. పాపం ఆయనకి గాబరాపడద్దు. ఆయన పొలానికి ఆయన రైతు బంధువులను టెన్షన్ పడుతున్నాము. ఆయన దోసుకున్నది చాలదా? ముందు ఫస్ట్ ఆ టీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న భూములకి రైతు బంధు కట్ చేయించుకొని లెటర్లు ఇవ్వండి గవర్నమెంట్కి. ఎందుకంటే పేదలకు ఉపయోగపడతాయి. ఎవరికైనా డబ్బున్న వాళ్ళు అందరికీ రైతు బంధు ఆపండి. ఎందుకు ఇప్పుడు వాళ్ళకున్న వేల ఎకరాలు వాళ్ళకు కూడా రైతు బంధు తీసుకుంటారుగా, అవన్నీ ఆపుకోమని చెప్పండి. ఎందుకు? ప్రజలకు ఉపయోగపడాలి, పేదలకు ఉపయోగపడేది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇది. ఎందుకు? ముందు వాళ్ళకి ధైర్యంగా, బాబు మాకొద్దు, నాకు ఇంత భూమి ఉంది, నాకు రైతు బంధు వద్దని లెటర్లు ఇంటికి కొద్ది డెమోక్రసీని కాపాడండి అందరూ. ఇప్పుడు కాళేశ్వరంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు కాబట్టి విచారణ చేస్తారని చెప్పేసి బీజేపీ అంటుంది. నిజమే అంటారా? చూస్తారు కదా సార్, తినబోయే ముందు రుచి ఎందుకు? ఉడుకుతుంది కూర, బిర్యానీ ఉడుకుతుంది, తినబోయే ముందు ఎందుకు 30 రోజులు ఎందుకు అంత తొందర పెడుతున్నారు? ముందు ఒక స్త్రీ కూడా గర్భం దాల్చినాక 9 నెలలకు డెలివరీ అయితేనే మంచి పండంటే బిడ్డ వస్తాడు. 5 నెల 4 నెలల అబార్షన్ అయిందనుకోండి, అన్యాయం అయిపోద్ది. వాస్తవం అది. ఏదైనా ఒక ప్యూరిటీ ఉండాలి. దేనికైనా మనం జన్మించడానికి 9 నెలలు దేవుడే నిర్ణయించిండు కదా, దానికి ఒక టైం ఉంది. 100 రోజుల పరిపాలన ఆగండి కొద్దిగా. ఇప్పుడు మీరు అబార్షన్ చేసి మాకు మా మిసెస్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ చేసి 3 నెలలు తీస్తే బిడ్డ రాదు. ఇప్పుడు తెలంగాణ బలం దళం గలం కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మీరు నమ్ముతారా? వాళ్ళు టీఆర్ఎస్ పైరే తీసేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అని పేరు పెట్టుకోవడం షేమ్గా పీలే భారత్ అని వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉందా ఇప్పుడు? టీఆర్ఎస్ పార్టీ ఉందా సార్? టీఆర్ఎస్ పార్టీ ఉందా అంటున్నా. లేదు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీ పేరేంది? బీఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? వాళ్ళకే తెలంగాణ మీద గౌరవం లేదు. మాకుంది గౌరవం. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హాయంలో పార్లమెంట్లో సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఆమె అనౌన్స్ చేసి, దానికోసం ఆవిడ ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేసి అన్ని త్యాగం చేసి ఎంత నష్టమైన పర్లా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని ఒక మాట ఇచ్చి కట్టుబడిన నాయకులు, మహానాయకురాలు సోనియా గాంధీ గారు. ఏం మాటలు అవన్నీ? వాళ్ళే తెలంగాణ ఏంది? భారత గళం, భారత దళం, భారత్ ఇంకేంది, ఇంకోటి ఏమన్నాడు? బలం అని చెప్పాలి ఆయన. బీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ కాదు కదా. ముందు పార్టీ పేరు మార్చుకోమని చెప్పండి, టీఆర్ఎస్ అని పెట్టుకోమన్నాడు. నేను ఫస్ట్ డే చెప్పా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే రోజు వీఆర్ఎస్ రాన్న. ఇవాళ నేను చెప్తున్నా, పార్లమెంట్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉండదు. మా ప్రత్యర్థి బీజేపీయే, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బీజేపీయే. ఈ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. టీఆర్ఎస్ని అసలు మేము లెక్కలోనే వేసుకోం. లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అధికారంలోకి వస్తుందని చెప్తున్నా. అధికారంలోకి వస్తుంది. భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతున్నాడు. రాసుకుని ఇదే సీట్లో చెప్పారు రేవంత్ అన్న సీఎం అవుతున్నాడని. భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతున్నారు. ఈ నోట్ డౌన్. థ్యాంక్ యూ. భారతీయ యాత్రను వాళ్ళు అజ్ఞానపు యాత్ర అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు నా మైండ్ బీఆర్ఎస్ మీద ఉంది, వేరే మీద డైవర్ట్ చేయకండి, తర్వాత మాట్లాడతా. బీఆర్ఎస్ నిన్న హరీష్ అన్న చేసిన కామెంట్లు, 100 రోజుల తర్వాత పప్పులు ఉడకవన్నాడు. ఎందుకన్నాడు ఏందో నాకు అర్థం కావట్లా. ఎందుకంత గాబరా పడుతున్నారో, ఎందుకంత ఆగమవుతున్నారో, ఎందుకంత తొందరపడుతున్నారో, అసలు ముందే ఎందుకు అట్లా కుయ్యి అని కూస్తున్నారు? కోకిల ముందే కూస్తే రాగం సరిగ్గా రా సార్. పరివర్తన చెందాలి. ఏదైనా ఒక పంట పండాలన్నా, కొయ్యాలన్నా పరివర్తన చెందాలి ఏదైనా. అందుకోసం దానికి తొందరపడతాం. లోక్సభలో ఉండాలని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారుగా. ఎందుకు? ఉంటే ఏం చేశారు, లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఎందుకు ఉపయోగం ఏముంది? ఒక నలుగురు, ఒక ముగ్గురు, ఇద్దరు వచ్చారు, దానివల్ల లాభం ఏముంది చెప్పండి? దానివల్ల మీకు లాభం ఏంది? ఒకళ్ళో గెలిచారనుకోండి పొరపాటు, ఏం లాభం? మేము ప్రతిపక్షంలో మేము ఇప్పుడున్నాం, రేపు అధికార పక్షంలోకి మేము వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది.
బ్రహ్మాండంగా ఉంటుంది. మన సమస్యలకు అక్కడ మనకి రేపొద్దున 14 మంది 15 మంది మా ఎంపీలు ఉండి, మా ముఖ్యమంత్రి గారు పోతే, మా మంత్రులు పోతే అందరూ కలిసి మనకు తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ అన్నీ తెచ్చుకోవడం, నియామకాలుగా తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బండ్ల గణేష్ గారు, మీకు సీఎం నుంచి ఆశీర్వాదం పుష్కలంగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడొచ్చా? నాకు ఆశీర్వాదం ఉందని మీకు చెప్పినా ఏంది నేను. తెలంగాణ అందరి ప్రజల మీద ఎంత ఆశీర్వాదం ఉందో నా మీద కూడా అంతే ఆశీర్వాదం ఉంది. నేనేం అక్కడ ఏం కాదు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. ఈరోజు యనమల రేవంత్ రెడ్డి, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిని నేను మామూలు మనిషిగా బ్రహ్మాండంగా చట్టసభలోనా